सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దావదగూడ గ్రామంలో శ్రీ సాయి మాస్టర్ ప్రబోధామృతం ద్వారా అసలు సుబ్బరామయ్య గారు మనకు అందించిన విషయాన్ని మనం వివరించుకోవడానికి ఈరోజు ఇక్కడ మనం ఈ సత్సంగం ద్వారా సమావేశమయ్యాం. గత వారం త్యాగేనేక అమృతత్వ మానసుకు, త్యాగం ద్వారానే అమృతత్వాన్ని మనం పొందగలం. ఇక్కడ త్యాగము అంటే సమయాన్ని త్యాగం చేయడం కూడా త్యాగమే. ఆ భావాన్ని ఉంచుకుంటే అమృతత్వం పొందడానికి ఎంత సులభమైన మార్గము అని మనం గుర్తించుకోవాలి. మహాత్ములు ఎప్పుడూ కూడా మనకి అలివి కానీ విషయాలు చెప్పలేరు. అది అందరూ ఆచరించే విధంగానే ఉంటుంది. అట్టడుగున్న వాడు కూడా భగవంతుని చేరాలి. ఇదే భగవద్గీతలో కూడా చెప్తాను, దేవతలని, ద్విజులని, గురువులని పూజించాలి అంటే ఇది ఎట్లా మనం చేస్తూనే ఉంటాం. దాన్ని శ్రద్ధగా చేసామనుకోండి ఫలితం ఉంటుంది. అప్పుడేమవుతుంది, భగవంతుని దగ్గరికి మనం త్వరగా తరదిగలం, వాళ్ళు చేరగలం. ఇప్పుడు బాబాని దరిచేయడం ఎలా, భగవంతుని దర్శించాలంటే ఎలా అని మాస్టర్ గారు ఇప్పుడు మాస్టర్ గారు చెప్పిన మాట అదే. ఎట్లా అంటే సులభమైన మార్గం అంటే మనలో పుణ్యం ఎక్కువ ఉంటే భగవంతుని దగ్గర చేస్తాం. ఇది ఒక్కటే గుర్తు. మనం వచ్చాము అంటే మనకు ఆ కాస్తో కూస్తో పుణ్యం ఉంది కాబట్టి ఇక్కడ భగవంతుని దగ్గరికి వచ్చాం. ఇక్కడ భగవంతుడు అంటే రూపం కాదు, మనం పరిసరాలు అనుకుంటున్నాం. జ్ఞానం దగ్గరికి వస్తాం, ఆలోచించే తత్వం పెరుగుతుంది, ఆలోచించాలని ధ్యాస కలుగుతుంది. ఆలోచించాలన్నా కూడా పుణ్యం ఉండాల్సిందే. వాళ్ళు అట్లా ఉన్నాడు, వీళ్ళు ఎట్లా ఉన్నాడంటే వాడికి పుణ్యం రాలేదు కాబట్టి వాడికి ఆలోచనత్వం లేదు వాడికి. కాబట్టి మనం ఎటువంటి వాడిని విమర్శించి నిందించి కూడా ప్రయోజనం ఉండదు. వాడు డిపాజిట్ చేసుకుంటే ఖర్చు పెట్టుకోగలుగుతాడు, డిపాజిట్ లేకుండా అప్పు చేసుకుంటే వాడు ఇంకా ఖర్చు పెట్టుకోగలడు. ఈ కొనను మనం ఆలోచించాలి. ఇది కూడా పుణ్యమే. ఎదుటివాడిని నిందించకుండా ఉండడం కూడా పుణ్యమే. చాడీలు చెప్పకుండా ఉండడం కూడా పుణ్యమే. అదే వైద్యం. అలా పుణ్యం పాపం కంటే పుణ్యం ఎక్కువ ఉంటే ఆ పుణ్యమే, పాపం కంటే పుణ్యం ఎక్కువ ఉంటే ఆ పుణ్యమే మన సద్గురు దగ్గర తెలుస్తుంది. ఇప్పుడు కథ 8 సంవత్సరాల ముందర మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే ఏంటి, ఆ 8 సంవత్సరాల ముందర మనం ఏ దేవాలయానికి వెళ్ళొచ్చు కాక, ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ చంగళ గుడి కావచ్చు, సాయిబాబా గుడి కావచ్చు, వెంకటేశ్వర గుడి కావచ్చు, ఉత్సవంలో పాల్గొనడం కావచ్చు, ఆ పుణ్యమంతా చేరి సద్గురు దగ్గర మనం చేర్చాం. అంటే ఇప్పుడు 2017, 18 అనుకుంటాం. అంటే మిగతాప్పుడు ఏంది, మన పాపం ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళాల ఆలోచన కూడా మనకు రాదు. అంటే అందరూ పోతున్నారు కదా, మనం ఎందుకు పోకూడదు ఆలోచన కూడా రాదు. ఎవరు పోలేదు కదా, మనం పోతామని ఆలోచన వస్తుంది పుణ్యం ఉంటే. అదే పాపం కంటే పుణ్యం ఎక్కువ ఉంటే భగవంతుని దగ్గర చేస్తుంది. మనం మిశ్రమ ధర్మాలు, ఇటు పాపం కొంచెంసేపు, ఇటు పుణ్యం కొంచెంసేపు ఇవి మనం చేస్తూ ఉంటాం. అప్పుడేమవుతుందంటే మనం చేసే కర్మల్లో పాపం చేస్తుంటాము, పుణ్యం చేస్తుంటాము, దానికి సరిపోతూ ఉంటుంది. ఇంకా భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళగలం? భగవంతుడు ఆలోచించాలి తత్వ మనకి ఎలా ఉంటుంది. అందుకేం చేయాలి, ప్రతిరోజు కూడా విధిగా పుణ్యకర్మలు చేయాలి. విధిగా నేను పుణ్యం సంపాదించుకోవాలంటే, పుణ్యం అంటే కూడా ఇది వస్తుంది. ఇప్పుడు పుణ్యకర్మలు అంటే ఏమిటి అనేది మనకు తెలిస్తే కదా మనం పుణ్యకర్మ చేయగలం. పుణ్యం 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 అన్నారు. పుణ్యం అంటే అసలు ఏంటి, పాపం అంటే ఏమిటి? పాపం అంటే మంచికి ఏదైతే అడ్డు వస్తుందో అది పాపం. పుణ్యం అంటే మంచిని ఏ విధంగా పెంచుకుంటూ పోతుందో అది పుణ్యం. అంటే మంచి ఆలోచనలే, మంచిగా మాట వినాలనే ఆ ధ్యాస ఎప్పుడైతే కలుగుతుందో వాళ్ళ నిర్మలత్వం ఉంటుంది.
ఆ నిర్మలత వచ్చిందంటే వాడు పూర్వ పుణ్యం చేసినట్టు, అంటే మంచి చేసినట్టు. మరి పుణ్యకర్మలు అంటే దేటిని పుణ్యకర్మలు అంటారు? అందుకే శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అంటారు. శారీరక తపస్సు ద్వారా ముందు పుణ్యం సంపాదించుకుంటే తర్వాత వాచక తపస్సు, మానసిక తపస్సు. ఈ శరీరం ద్వారా పుణ్యం సంపాదించుకోవాలి. అందుకే భగవద్గీతలో దేవతలను పూజించండి, ద్విజులను పూజించండి, అంటే బ్రాహ్మణులు పూజించండి, సద్బ్రాహ్మణులు పూజించండి, సద్గురులను పూజించండి. ఇవన్నీ దేంతో చేయాలి? మనసు చేయగలమా? మాటలతో మాటలు చెప్పగలమా? శరీరంతో చేయాల్సిందే. గుడికి పోవాలంటే ఎలా చేయాలి? కాళ్ళు తడిచిపోవాల్సిందే. పూజ చేయాలంటే పూలు పెట్టాలి, అలంకరణ చేయాలి, ఇవి చేయాలి. ఇవన్నీ చేతితో చేయాల్సిందే. సంగీతం పాటే నోటితో పాడాల్సిందే, వినాలంటే చెవులతో వినాల్సిందే. ఇవన్నీ శరీరం సంబంధించింది. ఇలా ఈ శౌచము, ఆర్జవము, మా బ్రహ్మచర్యము, అహింస ఇవన్నీ కూడా శరీరంతో చేయగలిగింది. శౌచం అంటే పరిశుభ్రంగా ఉండడం, ఆర్జవం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం, అహింస అంటే హింస లేకుండా ఉండటం, అది మాటలతో కూడా కావచ్చు కాక. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకున్నది కాదు, నిరంతరము బ్రహ్మతత్వంలో చరించడం. ఇవన్నీ కూడా దీన్నే పుణ్యకర్మలు అంటారు. వీటి ద్వారా నువ్వు పుణ్యకర్మల్ని నువ్వు చేయగలవు. అందుకని సర్వశుభాలకు పుణ్యమే కారణం. మంచి జరిగిందంటే దానికి మనం చేస్తే పుణ్యమే. పుణ్యం మంచి అనుకుందాం, మంచి చేస్తే మంచి ఫలితాలు వచ్చినట్టుగా. మామిడి చెడు విత్తనాలు అనుకుంటాను అనుకోండి, అన్నీ మామిడికాయలే, రసాలు మామిడికాయలే, ఇంకోటి అట్టి మామిడికాయలే. మరి మనం ఏ మామిడికాయలు ఇష్టపడతాం? బంగినపల్లి ఇష్టపడతాం. అదే ఇష్టపడతాం. ఆడ బంగినపల్లి కాయ మొక్క వేసామంటే, విత్తనం వేసామంటే అది మంచి పుణ్యం. అన్ని మామిడికాయలే కానీ బంగినపల్లి. అలాగే సర్వశుభాలకి పుణ్యమే మూలం. అది తన ఆచరణ ద్వారా మానవాళికి ఎంతో గొప్పగా ఆయన యొక్క ఆచరణ మనకి ఉపయోగపడుతుంది, ఉత్తేజనం చేస్తుంది, ఉన్ముఖం చేస్తుంది. అంటే మాస్టర్ మహనీయుల ఆచరణ అంతా కూడా మనం కూడా, నేను భక్త కన్నా పశ్చిమ మనం కూడా ఇట్లా అవ్వాలి. రామదాసు మనం కూడా ఇలా అవ్వాలి. ఆ క్షణం మనకు అనిపిస్తుంది కదండి. అంటే మనలో కూడా ఉన్ముఖం చేయడానికి ఒక ఆలోచన కలుగుతుంది. మనం కూడా భగవంతుని దర్శించాలి, మనం కూడా భగవంతుని చూడాలి, మనం కూడా పిలిస్తే భగవంతుడు రావాలి. ఇప్పుడు ఆ కథలు అవి చూడడం, వినడం ద్వారే కదా మనకు కలుగుతుంది. అలాగే మహనీయుల జీవితం ద్వారా మనం ఉత్తేజనం చేస్తుంది. ఇప్పుడు అబ్దుల్ కలాంకి గాడ్ గిఫ్ట్ ఎలా వచ్చింది? మరి ఆ అబ్దుల్ కలాం గారు ఎంతగా పుణ్యం చేస్తుంటాడు, ఎంతగా శ్రమపడి ఉంటాడు. గతం పక్కన పెడదాం, చిన్నప్పటిని చూసుకుందాం. పేపర్ బాయ్ మొదలుకొని అంటే ఇట్లా ప్రతి ఒక్కటి కూడా నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ పుణ్యఫలం అనేది అతడు ప్రెసిడెంట్ కాగలిగాడు ఏకగ్రీవంగా. పోనీ అబ్దుల్ కలాం రాజకీయాలతో ముందే ఉన్నాడా? ఇప్పుడు ప్రెసిడెంట్ అవుతున్నారు అనుకోండి, ప్రెసిడెంట్గా అయ్యేవాళ్ళు వాళ్ళ ముందు రాజకీయాలు ఏదో ఉంటారు. అబ్దుల్ ఇప్పుడు రాజకీయాలు ఉన్నాడు? ఇప్పుడు లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక్కొక్క విషయంలో మనం పరిశీలించుకుంటే, అంటే ప్రతి ఒక్క విషయం పరిశీలించుకుంటే మనం భగవంతుని సన్నిధి పొందాలి అనే ఆరాటం కలిగించుకోవాలి. మాస్టర్ ఇతను మొట్టమొదటి ఎవరు వచ్చినా సరే ఒక చిన్న బాబా ఫోటో వచ్చేవాడు. ఆ బాబా ఫోటో ద్వారా మనం కూడా బాబాని పూజించాలి, బాబాని సేవించాలి, బాబాని ఆరాధించాలి అని అలా చేస్తూ ఉంటే, ఇంట్లో పూజిస్తుంటే ఇక దేనికి కూడా మనం చింతించడం, దిగులు పడడం, వర్రి అవ్వడం, భయపడడం అంటూ ఉండదని బల్లగుద్ది చెప్పేవాడు. అంటే అంత దృఢమైన విశ్వాసం. బాబా మన ఇక్కడ ఉంటే మనకి ఏవి బాధలు ఉండవు. బాధలు ఏమన్నా? బాధలు ఉన్నాయా? కష్టం ఉంది, సుఖం ఉంది, బాధే అనిపించదు. ఆయన ఉన్నాడని అనుకుంటే, పటం అనుకుంటే అనిపిస్తుంది. ఇదే సద్గురు సాయిని చూసాం మనం అందరం. చూసాం సద్గురు సాయి
వాళ్ళు భార్యను తరిమేస్తారు. బాబా వాళ్ళ ఊరికి పోతాడు. వాళ్ళ ఊరికి ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ తల్లి, తండ్రి, భర్త ఈ ఊరికి వస్తారు. వచ్చి మమ్మల్ని క్షమించండి అన్నప్పుడు మిమ్మల్ని ఎట్టా నమ్మేది అని అంటారు వాళ్ళు. మీకు ఎలా ఇట్లాంటి ఆలోచన కలిగింది అని అంటారు వాళ్ళు. ఇది సాయి వల్ల కలిగింది. ఎలా కలిగింది, ఎలా సాధ్యమైంది అంటే ఒక మాట అంటారు, సాయి వెంట ఉంటే సాధ్యం కాదంటే ఏది ఉండదు. అట్లాంటి వినాలి వాక్యాలు. మనం సాయి వెంట ఉంటే అసాధ్యం అంటే ఏది ఉండదు. అవకాశం పట్టుకున్నాం. మీకు కథ అంతా పక్కన పెట్టేయండి. ఏది 3వ తరగతి సీరియల్ అంతా పక్కన పెట్టేయండి. సాయి మన వెంట ఉంటే అసాధ్యం ఉండదు, సుసాధ్యమే. ఎంతటి వాడైనా సరే ఆయన కృప పొందితే అద్భుతమైన సత్పత్తి ఫలితాలను పొందగలడు. అది మాస్టర్ గారి దృఢ విశ్వాసం. ఆ జీవితం అలాగే గడిచింది. ఎక్కడ ఆయన ఉన్నాడంతే. ఒకప్పటికి ఇంట్లో బియ్యం లేదు, హ్యాపీగా కూర్చో ఉన్నాడు. ఏం చేస్తాను కదంటే నేను ఆయన పని చేస్తానుంటా, నా పని ఆయన చూసుకోవాలి అన్నాడు. రిక్షాలో వస్తువులు దిగాయి. అది అందుకని బలకు చెప్తున్నా, ఎటువంటి వరి పడ అవసరం, ఆందోళన ఉండదు, ఎదురు చూడడం ఉండదు, ప్రశాంతంగా ఉంటారు. అది అభ్యాసం మీద తెచ్చుకోగలగాలి. అభ్యాసం మీద అంటే నిరంతరము మహనీయుల చరిత్ర చదవడము, చదువుతుంటే వాళ్ళు జరిగినప్పుడు మనకెందుకు జరగదు అన్నప్పుడు వాడు ధైర్యంగా ఉంటాడు వాడు. అందుకని మాస్టర్ గారు బలకు చెప్తున్నాడు. ఇదే మాట భగవద్గీత చెప్పుకున్నాడండి. మాస్టర్ గారు చెప్పిన ఏ ప్రవచనమైనా సరే భగవద్గీత ప్రమాణంగా చెప్తున్నాడండి. కానీ ఆ శ్లోకాలు, ఆ భావాలు అని చెప్పకుండా మామూలు పరిభాషలో అర్థమయ్యేదో చెప్తున్నాడు. ఇక్కడ భగవద్గీత ఏం చెప్పాడు? దేవతలను పూజించమన్నాడు, ద్విజులను పూజించమన్నాడు, గురువులను పూజించమన్నాడు. అంటే దేవతలు బ్రహ్మజ్ఞానం కొరకు పాటుపడేవాడు ఎవరు? ద్విజులంటే. అలాగే గురువులు క్షుణ్ణంగా శాస్త్రాలు ఎరిగిన వారు, వారిని పూజించండి. దేవతలను, ద్విజులను, సద్గురు పూజిస్తే అంటే ఏమవుతుంది? ఆ సమయంలో నువ్వు ఎటన్నా పూజించగాక ఆ సమయంలో చెడు లోపల పోదు. మనందరూ కొబ్బరికాయ కొడుతున్నారు, దేవుడు పుస్తకాలు అందరూ జనందరూ మూడు పోతున్నారు. దాని దగ్గర తనుకుంటుంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, 5 క్వశ్చన్కి ఆన్సర్ రాశాడు, 20 క్వశ్చన్కి ఆన్సర్ రాయలే, 0 పెట్టడా? 5 మార్కులు వేస్తాడు కదా, అంతే ఇది కూడా. కాబట్టి వాళ్ళు అసలు అవసరమే లేదు. వాడు పోయినాడు, వాడి దగ్గర పడుతుంది. అలా ఈ 5 మార్కులు చేసుకుంటే అనేక జన్మ పరంపరల తర్వాత అదే 100 మార్కులు అవుతాయి. అప్పుడు వాడికి ఆలోచన కలుగుతుంది, మరి లోపల పోయి ఉంటామరా. అందరూ బయట తచ్చాడుతూ ఉంటాడు, ఆ తచ్చాడదానికి పడుతూ ఉంటుంది. ఇప్పుడు గుడిచిత్తులు వస్తుంది కదా, పావురం గుడిచుడు తిరిగితే ఏమైనాడు? రాణి. ఒక తిరిగితే ఏమైంది? రాజు అయినాడు. తెలియకుండానే. దానికి ఏముంది? నిప్పులో తెలిసి పెట్టా కాలుతుంది, తిరిగి పెట్టా కాలుతుంది. నువ్వు తెలిసి ధనం పెట్టా, తెలియకుండా ధనం పెట్టా కూడా నీకు ఆ పుణ్యం వస్తుంది. ఎంత పుణ్యం అంటే కనీసం 0 లేకుండా 1 మార్కులు వస్తుంది. అది కూడా ఎదుర్కోండి, 0ని. తెలియకుండా కూడా తిరగకుండా ఉన్నాడు అనుకోండి, 0 వాడికి వస్తుంది అంతే. ఆ 0 ఏమవుతుంది? తిరిగి జన్మ. కనీసం ఆ ఒక్కటి కూడా చేయకపోతే నీకు ఈ మానవ జన్మ నీకు ఇవ్వడు. తిరిగి జన్మ అంటే అడ్డంగా పుడుతుంది, అడ్డంగా పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఏ గుడికి పోను, ఏ దేవుడు చూడను, కానీ ఊరేగింపు వచ్చినప్పుడు కనీసం తుంగాన చూడలేదు అనుకోండి, ఇంక వాడికి 0 మార్కు వాడికి. ఆ తర్వాత ఏది? వాడికి తిరిగి జన్మ వెళ్తాడు అని ఇక్కడ భగవద్గీతుడు చెప్పాడు. దేవతలను ఇక్కడ బ్రహ్మజ్ఞానుడు పాటుపాడేవారు, వాడిని ఆశ్రయించు. మళ్ళీ చెప్తాడు జ్ఞానానికి ఎలా ప్రయాణం సాగించాలి, ఏం చేయాలి, ఏం విషయం చెప్పాలి. అన్వేషకుని ఆశ్రయించు. ఇది భగవంతుడు చెప్పినాడు. దేవతలని, ద్విజులని, గురువుని పదే గుర్తు చేసుకోవాలండి. ఇక్కడ పుణ్యకర్మాలంటే ఏమిటి అనేదానికి ఇప్పుడు పుణ్యకర్మ అంటే మనం పెద్ద అనుకుంటున్నాం, దానము, ధర్మము,
ఏదో అది చేస్తే కాదు చేస్తే పుణ్యం వస్తుంది కాబోలు మనకి ఆ చేతనం అవుతుంది అనుకుంటున్నాడు ఇక్కడ. ఇవి మనకు చేతనం ఉన్నా కాదా అంటే ఏంటి? వారి వారి ఇష్టదైవాన్ని పూజించు, వారి దైవాన్ని పూజించు, అది పుణ్యమే. అది ఇక్కడ చెప్పడం. అబ్బా కులదైవం కూడా ఎందుకు, మన ఆరాధ్యం మీద ఎందుకు అనుకుంటే ఆ పుణ్యం కాదు, వచ్చిన అవకాశం చేదార్చుకుంటుంటావు. అలాగే ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు ఆశ్రయించు. గురువులను గురువులు అంటే ఎవరు? క్షుణ్ణంగా శాస్త్రాలు ఎరిగిన వారిని పూజించు. శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగి ఉండాలి వాడు. ఇప్పుడు బాబా చూడండి, ఖురాన్లో చెప్పాడు, బైబిల్లో చెప్పాడు, భగవద్గీత చెప్పాడు, భాగవత రామాయణంలో చెప్పాడు, ఏకనాథ భాగవతంలో చెప్పాడు. అంటే ప్రతి ఒక్క విషయము ఆయనకి ఇరుకే. ఇప్పుడు ఏకనాథ బృందావనం అంటాడు, ఒకటి ఏకనాథ బృందావనం చదువు అంటాడు, బృందావనం అడుగుతాడు అంటే ఆ పుస్తకంలో బృందావనం కూడా రాసి ఉంది. అంటే ఎక్కడో ఆ పుస్తకంలో కూడా బృందావనం కూడా బాబాకి తెలిసింది. ఏకనాథ భాగవతం అంటే కృష్ణుడే బృందావనం అని రాస్తాడు. అంటే బృందావన పదం అందులో ఉందా లేదా అని చెప్పాడు బాబా. బాబా పక్కన పుస్తకాలు పెట్టుకొని చదువుతున్నాడు ఏమన్నా. అటువంటి వాడిని ఆశ్రయించు, అది శరీరంతో చేయొచ్చు. శారీరక తపస్సుకు వస్తుంది, ఇవన్నీ శారీరక తపస్సు వస్తుంది. శారీరక తపస్సు ద్వారా నువ్వు పుణ్యం సంపాదించగలిగితే అప్పుడు మాట కూడా మంచిది ఉంటుంది, మనసు మంచిది అవుతుంది. ఆ తర్వాత వాచక తపస్సు, మానసిక తపస్సు. ముందు ఇది చేయకుండా నీకు వాచక తపస్సు, మానసిక తపస్సు ఎలా వస్తుంది? ఇంకోటి అంటే శౌచము. శౌచం అంటే బాహ్యంగా శుభ్రతే కాదు, ఆంతరంగా కూడా శుభ్రత. శౌచం అంటే శుచి, అంటే పరిశుద్ధంగా ఉండడం. బాహ్యంగా ఉంటే సరిపోతుందా? ఒక పాత్రకి పైన తోముకొని పాలు పోసి పాలు కాసి చూడండి, లోపల తోమకుండా ఇరిగిపోతాడు. అలాగే శౌచము దాగు దర్బారు చేసుకున్నాక లోపల నువ్వు బావాలంటే అది ఆయన తెలియదా? ఒకటే గుర్తు సార్, పుణ్యం సంపాదించాలంటే లోపల వాడు ఉన్నాడు అని గుర్తుపెట్టుకుని పుణ్యమే చేస్తాడు. లోపల ఒకడు ఉన్నాడు వాడు, అంతే. అది గుర్తించలేకపోతున్నాం, నాకు కనబడ కదా అని ఆ శుభ్రంగా నేను ప్రవర్తించుకుంటున్నా. సులభమైన మార్గం ఇక్కడ ఉంది. అందుకే నేను సత్యంగా చదువుకున్నాం. మానవుడికి మొట్టమొదట నలుగురికి దూరంగా ఉండాలట. అందులో మొట్టమొదటి మనకి మెయిన్ దుష్టుడికి దూరంగా ఉండాలి. తెలిసి కూడా దగ్గర అవుతాం. వాడి దృష్టి నాకేమండి, నేను శుద్ధంగా ఉంటానంటాను. నేను శుద్ధంగానే ఉంటా, కానీ నా లక్ష్యాలు అనుకుని వ్యర్థమైపోతుంది. నన్నేమంటారా, వాటి ధ్యానం చేసినట్టు వాడరా, వాడికి అట్లాంటి గుణాలే ఉంటాయి అని అంటారు అందరా. దీని ఉదాహరణ భారతంలో అండి, కర్ణుడు మించిన దానకులు ఉన్నాడు. మరి ఎందుకు దుష్టచర్యలు చేరేవాడు? దుర్యోధనుడితో స్నేహం వల్ల, శకునితో స్నేహం వల్ల, దుశ్శాసనుడు స్నేహం వల్ల వీళ్ళెవరు దుష్టచర్చ అయిపోయారు. అదే కొంచెం చాలా జాగ్రత్తగా ఉన్నారంట. తెలిసి కూడా నువ్వు చేరావు అనుకోండి, అంతకన్నా మూర్ఖుడు ఎవడు ఉన్నాడు. మొహమాటానికి కూడా మనం సపోర్ట్ చేస్తాం, అది కూడా ఉంటుంది. మొహమాటానికి ఏమో రేపు వాటి మన ఏమైనా లాభం పొందాలేమో అని వాటి చెప్పి సరే అంటాం. అనేవాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉంటారు. తెలియదు, దానివల్ల అంతే మనకి పాపమే. అందుకే గుర్తించడం వస్తుంది. పాపం చేసిన వాడు కాదు, పాపంతో సావాసం చేసిన కూడా పాపం వస్తుంది చెప్పాడు. వాస్తవే సార్, వాస్తవం తగలకుండా అంటున్నది. మలుపులు చేతులు పెట్టి వదిలేసాయండి, మలుపులు వాసన చేతికి అంటదా? అది కూడా అంటుంది అంతే. కానీ ఇక్కడ శౌచము బాహ్యం కాదు, ఆంతరం కూడా శుభ్రత ఉండాలి. ఆర్జవము అంటే రుజు స్వభావము. దేవతలన్నాం, ద్విజులన్నాం, గురువులన్నాం. ఆ తర్వాత ఏమన్నాము? శౌచం అన్నాం. ఆ తర్వాత ఆర్జవం అన్నారు. ఆర్జవం అంటే రుజు ప్రవర్తన, అంటే నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడం, ధర్మబద్ధంగా జీవించడం, అంటే ఎప్పుడు సత్యాన్ని పలకడం. ఇది రుజువర్తన అంటారు. దాన్ని ఆర్జవం అన్నారు. సత్యాన్ని పట్టుకో, నీ వెంట నేను ఎప్పుడు ఉంటా. మనం ఎన్నిసార్లు చదువుంటా బాబా చరిత్రలో?
మరి సత్యం వైపు మనం ఎప్పుడైనా మలుచుకుంటున్నామా అని ఎవరైనా పరిశీలించుకోవాలి. నాకు పుణ్యం కావాలంటే బయట పోయి దాని ఇంట్లోనే కూర్చొని నీ సత్య పాలన నువ్వు చెయ్యి, సత్యంగా ఉండు, సత్యమే మాట్లాడు, అసత్యం పలకవద్దు. గాంధీ మహాత్ముడికి చూచి కాసి రాయిరా అంటే కూడా రాయలేదే. ఇన్స్పెక్టర్ వస్తారు, అందరూ భాష వస్తే వాడి టీచర్ పేరు వస్తుంది, వీడు తప్పు రాస్తారు అంటాడు. చూశాడు దాన్ని మనం చూసి రాయలేదే. మనమైతే చూసి రాస్తాం కదమ్మా, మనం చూసి రాయేస్తాం. రాయమంటే రాయమా కానీ ఇక్కడ అది రుజువు ప్రవర్తన. అంటే ఇక్కడ అబద్ధం చెప్పకుండా ఏం కాదండి, మన జీవితం అంతా కూడా రుజువు ప్రవర్తన కలిగి ఉండవాలి. దృష్టి అంతా కూడా సత్యం ధర్మం వైపే ఉండవాలి. మన వరకు మనం ఉండేది పుణ్యం వస్తుంది అంతే. ఎప్పుడు సత్యంగా ఉంటావో ఇంక అసత్యం వైపు నీ పోవు, అసత్యం మాట్లాడు, సత్యమే పలుకుతుంటావు. అసత్యం పలకపోవడం కూడా పుణ్యమే. అంటే పుణ్యం కర్మలు ఏమిటో సులభంగా వేస్తున్నాను ఇక్కడ మాస్టర్ గారు. ఇంకా బ్రహ్మచర్యము. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకుంటూ ఉండడం కాదు, నిరంతరము బ్రహ్మతత్వంలో చరించడము. ఇంకోటి అహింస. ఇవన్నీ శారీరక తపస్సు. శారీరక తపస్సు అంటే దేవతలని, ద్విజులని, గురువుని, శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింస. ఇవన్నీ కూడా పుణ్యకర్మలకి మార్గాలు. వీటినే పుణ్యకర్మలు అంటారు. వీటిలో మనం ఇది చేయలేము అనేది ఒకటి చూపించాడు. దేవుడి దండం పెట్టలేమా, పెద్దలను గౌరవించలేమా, బాగా శాస్త్రాలు చదివిన వాడిని ఆచరించలేమా, అతని దగ్గర వెళ్ళలేమా, అలాగే శరీరం శుభ్రం చేసుకోవడం, మనసు శుభ్రం చేసుకోవడం ఉండలేమా, సత్యం రుజుప్రాప్తం నీతిగా ఉండలేమా. ఇవన్నీ మనం చేయగలం. పుణ్యం కావాలనుకుంటామే కానీ ఆశ ఉంటుంది, ఆశయం మాత్రం ఉండదు, లక్ష్యం ఉంటుంది. కావాలంటే దాని దగ్గరికి వెళ్ళాలి. మామిడికాయ కావాలి, చెట్టు దగ్గరికి పోవాలి. దూరం నాకు మామిడికాయ కావాలి, మామిడి పండు కావాలంటే వస్తుంది. నాకు ఫ్యాన్ గాలి కావాలి, లేదు స్విచ్ వేయాలి. స్విచ్ వేయకుండా ఫ్యాన్ గాలి కావాలంటే ఎలా వస్తుంది? అంటే ప్రయత్న లోపం వల్లనే పుణ్యానికి దూరం అవుతున్నావు. అది ఇక్కడ ప్రయత్నం చేస్తే మాస్టర్ గారు నీకు సత్సంగా ఏర్పాటు చేశారండి. ప్రయత్నపూర్వకంగా చేస్తే తప్ప అది నీకు సిద్ధించదు. ఇలా చారి తపస్సును ప్రోత్సహించారు. అందుకే బాబాను పూజిస్తుంటే వారి చదవడం, వినడం వంటి జరుగుతూ ఉంటే అనంతంగా పుణ్యం కలిగి మనం సద్గురు సాయినాథుని బిడ్డలుగా తీర్చిదిద్దబడగలమని మాస్టర్ గారు చెప్పేవారు. ఇప్పుడు బాబా చరిత్ర అంటే ఆయనే సకల దేవతా స్వరూపుడు, ఆయనే సకల సాధు స్వరూపుడు, ఆయనే సద్గురు యొక్క స్వరూపుడు. ఆయన యొక్క జీవితం శౌచం ఉంది, ఆర్జవం ఉంది, అహింస ఉంది, రుజు ప్రవర్తన ఉంది. అంటే ఆర్జవం అంటే రుజు ప్రవర్తన, బ్రహ్మచర్యము ఉంది. మరి ఆయన జీవితం పారాయణ చేస్తుంటే, ఆయన చరిత్రను చదువుకుంటే, ఆ చదువు వింటే క్రమక్రమంగా మనసు ఆయన వైపు ఎగురుతుంది. ఇప్పుడు సత్సంగం రావాలంటే ప్రయత్నంతో వచ్చినామా, లేకపోతే ప్రయత్నం లేకుండా ఎగిరి దూకామా? ఏడికి రాలేదు, ప్రయత్నమే. ఎప్పటి ప్రయత్నం? పోయినా ఆదివారం రాత్రి 9 నుంచి ప్రయత్నం. పోయిన ఆదివారం 9 అయిపోయింది. అప్పటి నుంచి ఆదివారం ఎప్పుడు వస్తుందా దినాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాం. సరే, అంత దూరం లేదనుకోండి, అంత దూరం ఉండేవాడు కొందరు ఉంటారనుకోండి. నా ఓటిగాడే ఉంటాడు, సాయంకాలం 5 గంటలకు అనుకుంటాడు. కనీసం గంట ముందని అనుకున్నాడే లేదా? అందుకని మనకి బలంగా చెప్తున్నాడు, ఆయన ఉంటే మనకి సాధ్యం కాదంటే ఏదే ఉండదు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే భారతంలో పరహితం పుణ్యం, పరపీడనం పాపం. నేను మంచి కోరినప్పుడు మంచి చేయి, చెడు వద్దునప్పుడు చెడు చేయవచ్చు. ఇది ఇంకా సులభం. అంటే ఇతరులకి నువ్వు మంచి చేయకపోయినా వాడిని చెడు మాత్రం కోరకు.
కోరకు, చేయకు కాదు. నేను చేయడం లేదండి, కానీ మనసులో మాత్రం చెడిపోవాలని ఉండాలి. అందుకే దుష్టాన్ని ఏంటంటే, దుష్టుడు అనేవాడు వాడు ధర్మాన్ని పాటించడు, ధర్మాన్ని పాటించే చేయకుండా చేస్తాడు పడుతున్నవాడు. ఎందుకంటే ధర్మం అంటే పట్టుకోవాలని వాడికి ధ్యాస ఉండదు. తదైన కూడా ధర్మం దగ్గరికి పోనేడు. ఇవంతా కళ్ళను చూసినటువంటి అలంకరణ చేస్తూ ఉన్నారు. నేను చేస్తాను అలంకరణ, నేను చేయలే, రైట్ సార్ పోదామా, టీరా వస్తాం, మంచి మంచి టీరా వస్తాం అంటాం. అప్పుడేం మీరే ఉంటారా, బా ఎంత ప్రేమ నా మీద, టీరా అనిపిస్తున్నాడు కదా అని అని నాతో వచ్చేస్తాను. మీరు ఈ పుణ్యం పోయినా లేదా మీకు? అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ సమాజంలో. కానీ వచ్చి మనం మంచి చెప్పినట్టుగానే ఉంటాడు వాడు. సత్సంగానికి ఎందుకు మా ఆయన అంత కష్టపడతారంటే, పాపం ఆయన ఎంత ఇబ్బంది పడతాడా, మీరే చేసుకోకూడదా అయినప్పటికీ ఆయన కష్టపడతారని ఆయనకి ఎంత ప్రేమవా అనుకుంటాం మనం. అది ఉద్దేశం అయితే వీడు పోనీ ఒకటి చేయాలి, వాళ్ళు రావద్దని చెప్పాలి. ఇవన్నీ జరిగే విషయాలు సార్. ఇవన్నీ ఇది గమనిస్తే కానీ మనకి అర్థం కాదు. నాకేదో మంచి చేస్తున్నాడనే భావనే నాకు ఉంటుంది. అదే జాగ్రత్త. అందుకే ఇవన్నీ కూడా భావనకి వస్తుంది. ఊరికే మంచివాడిని మాటలతో పంపించినప్పుడు, మంచిది రానిప్పుడు చేసినప్పుడు సగుడు పేరు నాకు విషయంలో బాబా ఏమన్నాడు. అందుకని బాబా చదివిన చదవని మాస్టర్గా చెప్పడం అది. ఇది భగవద్గీత శ్లోకం కూడా ఈ అర్థమే. ఇప్పుడు చెప్పుకునే కూడా ఈ భగవద్గీతలో 17వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఏది దేవతల్ని, ద్విజుల్ని, గురువులని, శౌచము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అహింస అని చెప్పేది భగవద్గీత శ్లోకం. ఇవన్నీ కూడా మాస్టర్ గారు ఒక చిన్న మాస్టర్ చెప్పేశాడు. శ్లోకం చెప్పాడు, మనకేం అర్థం అవుతుంది అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏది శౌచము, ఆర్జవము, బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా శారీరక తపస్సు. కాబట్టి ఈ శరీరంతో ఇవన్నీ కూడా మనం చేయగలము. ఇలా ఎప్పుడైతే ఆంతర్యంలో మంచి భావాలు ఉంటుందో కీడు చేయాలనే ఆలోచన నీకు ఉండదు. అది ఎలా సాధ్యమయ్యా అంటే, మనం కీడు చేయాలని అతనికి బుద్ధి పుట్టేందుకు కారణం అతనితో పూర్వజన్మలో మన రుణాల బంధమే. నాకు చెడరియాలనుకున్నాను అనుకోండి, పూర్వజన్మం అది వాళ్ళు అలా ప్రేరణ కలిగిస్తున్నాడు అంతే. సరేయా, నా మనసులు లేదు, నా పూర్వజన్మ నేను చెడు చేయలేదు, నీ ప్రారంభం పోతా ఉన్నాడు. అనవసరంగా నేనే పుణ్యమే చేశానండి, వాడు అనవసరంగా నిలుస్తున్నాడు, నీ పాపం వాడు తీసుకుంటున్నాడు. ఇంకా మంచిదే. పాపం పోవాలంటే పుణ్యకార్యాలు చేయాలి, అది లేకుండా పోతా ఉన్నది కదా. ఇంకా ఈజీ కదా ఇది. పెట్టుకో, నిందించుకో, ఏమైనా చేసుకో. అదే మాస్టర్ 4తో మన పాపాన్ని తీసుకుంటున్నాడు అన్నమాట. అంటే ఈ విషయం చెప్పడం వల్ల మనం ఎంత అలర్ట్గా ఉండడానికి అవకాశం ఉందండి. అలర్ట్ అంటే బాధ ఉండదు అంతే. అతడు ఇప్పుడే తన చెడ్డ ప్రవర్తన ద్వారా మనకు కీడు చేశాడు. పూర్వజన్మ రుణానుబంధం లేదనుకుంటే వాడు ప్రార్థన చేస్తున్నాడు. పరమ దుర్మార్గుడు కీడు తలపట్టిన మన ప్రవర్తన ద్వారా మనం వాడు దేశించకూడదు. వాడు కీడు చేశాడు, మనం దేశించకూడదు. మరి ఏం చేయాలి? అయ్యా వాడి సద్బుద్ధి ప్రసాదించారు కోరామనుకోండి పుణ్యం. వాడు సద్బుద్ధి ప్రసాదించు అని మనసులో కోరుకున్నా సార్, ఎటువంటి మనకి పాయికాడు, వాడికి మంచి చేయొచ్చు అని కోరు. వాడు చేరడా సంగతి తర్వాత. నీ సంకల్పం ఏంది? వాడు బాగుపడాలని. వాడు బాగుపడాలని నీ సంకల్పం. ఆ సంకల్పాన్ని తీసుకుంటాం. దీనికి ఎన్నో ఉదాహరణలు మనం చాలా సత్యంగా తెలుసుకున్నాం. ఇద్దరున్నారు స్నేహితులు అనుకుందాం. ఒకడికి ఒకడంటే పడదు. వాడు ఎలా నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. వాడు మంచివాడు. ఒకసారి వాడికి ఏదో తేలు పుట్టింది. తేలు ముందు వీడి దగ్గర ఉన్నది. ఎవరి దగ్గర? ఇంకొకరి దగ్గర. వీడేం చేశాడు? విషం ఇచ్చాడు వాడు చచ్చిపోవాలని. ఆ విషయం ఇస్తే వాడు బతికాడు. ఎందుకంటే ఆ తేలుకి విషమే ముందు.
విషయానికి విషయాలు వీరుడు అంటారు కదండి. వాడు బతికాడు. వాడు బతికించిన పుణ్యం వీడికి రాదు. మంత్రి అనుకున్నాడు వాడు సావాలని ఇచ్చాడు. అదేవిధంగా మంచివాడు పాము ఉంది వాడి దగ్గర. ఎవరో పాము కట్ట కూడా ఇచ్చాడు. వీడు మంది ఇచ్చాడు, వాడు చచ్చిపోయాడు. కానీ సభ్యుడు వీడికి రాదు. వాడు బాగుపడి వీడు మంది ఇచ్చాడు. అది వాడి ఖాతాలోకి వస్తాడు. అందుకే యద్భావం తద్భవతి. సులభమైన సాధన పుణ్యం అంటే మనసులో కూడా మంచి కోరిడా అది పుణ్యమే. అదే వచ్చింది సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇవి వచ్చింది అదేనండి. ఈ 2 వాక్యాలు ఎంత స్మరించినా కూడా పుణ్యమే. పెద్దగా స్తోత్రం చదవబడలే. ఇప్పుడు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు మీకు చెప్పడానికి రాదు. మరి ఏమట్టయ్యా అంటే ఒకటే, అందరూ బాగుండాలి. అది కోరుకున్నారనుకోండి ఆ శ్లోకం అర్థం అదే. అందరూ నేను ఉంటాను కదా, లేకుండా అట్టుంటాము. వీళ్ళందరూ బాగుండాలంటే ఈ మధ్యలో నేను ఉన్నాను కదా. ఇది అక్కడ కోరుకున్నాను. ఏ దేవాలయం వెళ్ళండి అది కోరుకున్న పుణ్యమే. సులభంగా పుణ్యం సంపాదన కాదు, ఇంతకన్నా ఇంకేముంటుందండి. మన చెడ్డ చేసిన వాడిని క్షమించి అతనిలో మార్పు తెచ్చి సన్మార్గం చేయమని మనం ప్రార్థించాలట. ఇదే కదా యేసుప్రభు ఏం చెప్పాడా? వారేమి చేస్తున్నారు చెప్పాడా లేదా? వారేం చేస్తున్నారు వారు ఎరుగరు, దయచేసి వారిని క్షమించి మంచి మార్గంలో నడవండి. మరి అది చెప్పినప్పుడు ఎదురు తిట్టేది మళ్ళా అంతవరకు వాడు చెడ్డోడే, పాపాత్ముడే, సైతానే. ఆ సైతాన్ని బాగు చేసి ప్రార్థించి, ఆ పాపాత్ముని సన్మానం చేసి ప్రార్థించి, అది చెప్పకుండా వాడు నిరసించడం ఏమిటి అంటే ఇటు మూలం తెలుసుకోవడం లేదు. అంటే ఇక్కడ ఏసీ బాగానే కాదు, ఎవరైనా ఇప్పుడు నేనైనా బాగా పూజిస్తున్నాను అనుకోండి, సరే బాబా వాడిని కాపాడండి ప్రార్థన చేయాలా. నేను రాముని పూజిస్తాను, రాముని ప్రార్థన చేయాలా. కొంతమంది ఉన్నారండి చెడిపోవాలని ద్రోడు టెంకాయ కూడా చేస్తూ ఉన్నారండి, వాడు నాశనం అవ్వాలండి. ఎన్ని శత్రువులు నాకు శత్రువు అనుకోండి, నాశనం అని ద్రోడు టెంకాయ వేస్తా ఉన్నాను. ఎవడు వాడు బాగుపడాలని టెంకాయ వెళ్ళలేను, వాడు నాశనం అవ్వాలని కొబ్బరి టెంకాయ వేస్తూ ఉంటా అని అంటాడా? చేస్తారు అట్లాగా చేసినారు కూడా, చేస్తారేది మళ్ళా చేసినారు. కాళ్ళారా విన్నాను, చెవులారా విన్నాం కాబట్టి. లేకపోతే ఇంత న్యాయం చెప్తానా? చెప్తే చాడీ అవుతాడు మళ్ళా. ఇప్పుడు చాడీ చెప్పకూడదంటివి, ఇప్పుడు చాడీ చెప్పడం లేదు మళ్ళా. విట్టిగా చెప్తున్నావు ఇక్కడ. అంటే మనం పైన బాహ్యంగానే చూసుకుంటూ వస్తున్నాం. లోతుగా అంతరకంగా మన ఇష్టదైవం ఏం చెప్పారో తను పట్టుకోవడం లేదు. అది పట్టుకుంటే ఫలితం. నాకెందుకు ఫలితం రాలేదంటే నువ్వు మూలం పట్టుకోకుండా నువ్వు నీ ఇష్టంగా నువ్వు ఆడితే అట్ట పై ముసుగు వేసుకొని ఏదో నేను భక్తుడిని అని అంటే అట్లా. అది లెక్కేశ్వరుడు ఆయనకు ఉన్నాడు కదా అని గుర్తించాలి. అందుకే నువ్వు నీ శత్రువే వాడి దగ్గర పోవాలా, వాడిని మార్చు సానుకోరు, తప్పేముంది, ఇబ్బంది దానికి ఏమన్నా. అలా కోరడం మనకే నష్టం జరుగుతుందా? మనకే నష్టం జరగదు అలా కోరడం వల్ల. వాడు బాగుపడకపోతే మనకి మంచిదే కదండి. అదే ఇద్దరు కలవలే ఒక 10 సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. ఇంతకుముందంతా భలే క్లోజ్గా ఉన్నారు వాళ్ళు. 10 సంవత్సరాలు కలవలే, చిన్న విభేదం. ఈ సమయానికి ఒక ఆయన అన్నాడు, నేను ఆయన పిలుస్తాను, నీకు అభ్యంతరం అని. నాకేం అభ్యంతరం లేదు, మీరు కలుసుకోండి, అంతకన్నా ఆనందం. మా సూళ్ళూరుపేటలో 20వ సమ్మేళనంలో మీరు కలుసుకుంటారంటే అది స్థిరస్థాయి గుర్తుడిపోతుంది. వీడి మనసులో కూడా కలుసుకోవాలని, వీడి మనసులో కూడా అది ఇవి చెప్పామనుకోండి వాడు కోపం వస్తుంది కదా, అయ్యి నా శత్రువు గురించి చెప్పామనేసా. అది బాబు ఏం చేశాడు, అతని నోటితో పలికిచ్చి నేనే పిలుస్తాను ముందు, తర్వాత నువ్వు మీరు ఫోన్ చేసి చెప్పండి అన్నాడు. ముందే చెప్పారనుకోండి మళ్ళీ మీరు కలిసేందుకు అవకాశం ఉండదు. అప్పుడు ఆనందమే కదా, గుర్తుండిపోతాను అన్నమాట. 25వ సమ్మేళనంలో
ఎప్పుడో 10 ఏళ్ల ముందు వాడు కలుసుకున్నారు, ఇంకా వాళ్ళ జీవితంలో మర్చిపోరు. వాళ్ళు కలుసుకుంటే ఆనందపడాలి. వాళ్ళు నేను అభ్యర్థి చెప్పినారంటే ఏమవుతుంది చెప్పు, పాపం నాకు ఇది సార్. ఇవి కానీ మనం అలవర్చుకోగలిగితే సులభమైన మార్గంతో మనం పుణ్యం సంపాదించుకోవడానికి విషయం ఇది అన్నమాట. అలాగే యథార్థవాదులుగా ఉండు. దానికి వల్ల లాభం లేకపోవచ్చు, అంటే సత్యం చెప్పామనుకోండి దాన్ని నష్టపోవచ్చు కాక, కానీ ఫలితం నీ వైపే ఉంటుంది. సత్యవాది లోక విరోధి, ఆ శాస్త్రము చెప్పేదంటే మామూలు జరిగేదంటే. అయినా సరే మన ప్రవర్తన ద్వారా అవతల వారికి మన వల్ల మాత్రం కీడు జరగదు. నీ మనసులో లేదు కదా, అంటే మొట్టమొదటి మన మనసే కారణం అంట. దాన్ని సరిదిద్దుకుంటూ ఉన్నప్పుడు సులభమైన ఈ పుణ్యకర్మలు మనం చేయగలము. ఇప్పుడు సుబ్రహ్మణ్య గారు కూడా నిరంతరము మాస్టర్ గారి దగ్గరికి రావడానికి కూడా అంతమంది కృష్ణుడు పూజించేవాడు, తాగడం చదివేవాడు. ఆ పుణ్యమంతా మాస్టర్ గారి దగ్గరికి తెచ్చింది. మనకు కూడా అంతేనండి. మనం ఏ దేవతలు ఆరాధించేవో ఆ దేవతల పుణ్యమంతా కలిసి మనకి సద్గతి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ అహింస అంటే ఏదో కొట్టడం చంపడం కాదు. పిల్లి ఎలుకను తింటుంది, ఎలుక ఇంకో ఒడ్డు తింటుంది. ఇక్కడ అహింస అంటే ఎదుటివారి మనసును గాయపరచకుండా ఉండడం కూడా అహింస. మనసును గాయపరచకుండా అహింస. ఇవన్నీ నేను పిల్లిని కొట్టను, కుక్కను కొట్టను, ఏమో కొట్టను, పిట్టలను కొట్టను, ఏమో కొట్టను, కానీ ఎదుటి మనిషిని మాత్రం మాటలతో హింసిస్తా. ఇది చాలా మనలో ఉందండి. మనలో పదం వాడేశారు, చాలా మనలో ఉంది. ఏదో మాటలతో గుచ్చి గుచ్చి అతడు ఏడిస్తే నేను చూడాలి, అది బాధపడితే నాకు ఆనందం. అప్పుడు ఎన్ని పూజలు చేసినా నిరంతరం అది అది చెప్తున్నాడు ఇక్కడ. పూజ చేస్తున్నావు, పుష్కాలు చేస్తున్నావు, దానం చేస్తున్నావు, ధర్మాలు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఈ భావం ఉంటే ఏమవుతుంది, అదంతా కొట్టుకుపోతుంది అంతే. ఎందుకంటే ఒరే అంటేనే కొన్ని లెక్కలు రాయమన్నాడు వెంకటేశ్వర స్వామి. ఒరే అనే పదం వాడితేనే మారిన వాడ అంటేనే పాపమాట. మరి ఇవన్నీ వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం మసలుకోగలగాలి. మసలుకుంటే ఎవరికి లాభం? ఆయనకి లాభమా? మీరు మసలుకుంటే నాకేం లాభం? మీకు లాభం. నేను మసలుకుంటే నాకు లాభం. ఎవరికి వాడే లాభం ఉందంటే వాడి వాడు ప్రయత్నం చేసుకోవాల్సిందే. కాబట్టి మానసికంగా బాధపెట్టకుండా ఉండకని శాస్త్రం చెప్పింది. ఇంకా మాస్టర్ గారి జీవితం చూస్తే ఆయన జీవితం అంతా కూడా నిరంతరము ఆశ్రితులకు సహాయం చేయడంలోనే ఉంది. అంటే ఇష్టాయిష్టాలు లేకుండా ఒక అద్భుతమైన జీవిత కళగా ఆయన జీవితం ఉంది. కాబట్టి ఈ విధంగా శారీరక తపస్సు ద్వారా తర్వాత నువ్వు మానసిక తపస్సు, ఇది చేయకుండా నువ్వు ఇవన్నీ చేయలేవు. అందుకే అష్టాంగ యోగంలో యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. ముందు యమము నేను చెప్పాడు, ఏది చేయాలో అది చేయాలి, ఏది చేయకూడదు అది చేయకూడదు. అది శారీరక తపస్సు. అందుకని ఇది చేసామనుకోండి ఇక అవన్నీ తనంతటే వస్తుంది. అందుకని ఇక్కడ మాస్టర్ గారు నిరంతరం శారీరకతో ఈ శరీరంతో నువ్వు సన్మార్గంలో నడువు. ఇదే గొప్ప తపస్సు, ఇదే పుణ్యకార్యము. కాబట్టి దేన్ని పుణ్యకర్మలు అంటారు? ఇవే పుణ్యకర్మలు. దేవతలని, ద్విజులని, సద్గురువులను, శౌచంగా ఉండు, నీతిగా ఉండు, బ్రహ్మచర్యం కలిగి ఉండు, అహింసలో ఉండు. వీటిదే పుణ్యకర్మలు. ఇవన్నీ కూడా మనం చేయగలం. అందుకే ఒక్కొక్కదాన్ని వివరణ ఇచ్చుకున్నాం. సత్యమేవ జయతే, సత్యం కూడా ఎప్పుడు కూడా జయమే. ఈ క్షణాన్ని ఉండకపోవచ్చు కాక. సినిమా చూస్తూ ఉంటున్నాం, విలన్ టాప్లో ఉంటాడు, చివరికి ఏమవుతాడా? ఫస్ట్ టాపే, చివరికి ఏమండా నాశనం అవుతాడా కూడా? దాని ఉదాహరణే కౌరవులు. ఇవన్నీ మనం పదే పదే మనం మననం చేసుకుంటున్నాం అనుకోండి, జాగ్రత్తగా మనకు అవకాశం ఉంటుందండి. కాబట్టి
ఇవన్నీ చేసుకుంటూ పుణ్యకర్మల ద్వారా మనం సద్గురు సన్నిధికి చేరడానికి సులభమైన సాధనా విధానం ఇవి మనం చేసుకుంటూ ఆచరణ ప్రయత్నం చేయగలిగితే మనము కూడా సద్గురు సన్నిధికి చేరగలము. ఇది మన మాస్టర్ గారు ఈరోజు మనకు తెలియజేసింది. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.